చాలా చాలా బెదిరింపులు వస్తున్నాయి నాకు. చాలా ఫోన్లు వస్తున్నాయి, చాలా బెదిరింపులు వస్తున్నాయి. ఎందుకు చేస్తున్నావు, నీకేం అవసరం ఉంది, నీకు మంచి చేస్తావా, నీకు ఎక్కువ పైసలు. పల్లి గ్రామంలో ఇంత పెద్ద పారిశ్రామిక వాడ వచ్చిన బాగుపడ్డది ఎవరు అని అంటే మాజీ సర్పంచులు బాగుపడ్డారు. ఐఎస్సి ఆఫీసర్లు, ఒక ప్రైవేటు రియాల్టర్లు వాళ్ళు కొమ్ముక్కయి 4 ఎకరాల 20 గుంటలు స్వాధీనం చేసుకుని పనిలో స్వాధీనం అయింది. ఊళ్ళో రోడ్లు కూడా ఊడుస్తాను నేను, మోరీలు కూడా సాల్వ్ చేస్తాను నేను. ఒకవేళ ప్రజలు ఒత్తిడి చేస్తే నిలబడతా, లేకపోతే అవసరం లేదు. కొత్త 2 ప్లాంట్లు అయినాయి. ఆ ప్లాంట్లు ఎవరు, సుధాకర్ రెడ్డి అని, కుర్వ బాలయ్య అని, తర్వాత మాచారము ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ రాజు గౌడ్ అని వాటర్ ట్యాంకర్లు బాగుపడుతున్నారు. ఒక ఆయననేమో ఏకంగా తన ఇంటి నుంచి తన బోర్ మీదకు పైప్ లైన్. అది భర్త రామచంద్రారెడ్డి, ఆయనకు ఒక సెంటం కూడా పోలేదు. ఆయన పొలాలు ఏమిట్లో సెజులు ప్రభుత్వ భూమిలో పారిశ్రామిక దానికి ఒక గుంట కూడా, ఒక సెంటు కూడా పోలే. అలాగే మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారిని ఒక గుంట కూడా పోలే. అలాగే జీప్ సింగ్ అనేటువంటిది ఆయనది ఒక గుంట కూడా పోలే. కుర్వ బాలయ్య ఒక గుంట కూడా పోలే. ఇంకెవరిది సుధాకర్ రెడ్డి ఎవరి ఒక గుంట కూడా పోలేదు. ఇది శ్మశాన వాటికను బంద్ చేసి కొన్ని శవాలను, కొన్ని బొందలను కూడా తీసేసి సర్పంచ్ గారికి షోకాస్ నోటీస్ ఇచ్చారు, డిప్యూటీ సర్పంచ్ గారిని వదిలేశారు. ఒక గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా తన వంతు సహాయంగా, అది ఆర్థికంగా కావచ్చు, ఒక మాట రూపంలో కావచ్చు, అన్ని విధాలుగా పోలేపల్లి గ్రామ పంచాయతీకి అండగా నిలుస్తున్న, తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న రఘునందన్ చారి గారు అయితే మనతో ఉన్నారు. సో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి రిటైర్ అయిన తర్వాత ఈ గ్రామమే నాకు సర్వస్వం, గ్రామ అభివృద్ధి నాకు ముఖ్యం అని చెప్పేసి ఇక్కడనే స్థిర నివాసం కూడా ఏర్పాటు చేసుకొని ఒక ఫార్మింగ్, అగ్రికల్చర్ చేస్తూ సో గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రఘునందన్ చారి గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే సో వారి యొక్క ఏఎంతో వచ్చారు. సో ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఆఫ్టర్ రిటైర్ తర్వాత హైదరాబాదు, నియర్ బై షాద్ నగర్, మహబూబ్నగర్ వంటి సిటీలకు, సో అన్ని సౌకర్యాలు ఉన్న సిటీలకు వెళ్తారు. కానీ వేరైతే సో అన్ని సౌకర్యాలను వదిలేసి సో ఒక కుగ్రామంలో అయితే వారు ఎక్కడైతే పుట్టిరో అదే గ్రామంలో వచ్చి నివాసం అయితే ఏర్పరచుకున్నారు. సో వారి యొక్క ఏమైంది, వారి యొక్క ఏ లక్ష్యంతో ఇక్కడికి వచ్చారు, సో ఏం చేస్తున్నారు ఏంటిదని చెప్పేసి ముఖ్యంగా ఈ సేవా కార్యక్రమాల పట్ల కూడా గ్రామంలో అనేక జనాల పట్ల కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఈరోజు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉన్నారన్న, బాగున్నారా? బాగున్నామండి. ముఖ్యంగా ఎన్టీవీ ప్రేక్షకులకు, ఎన్టీవీకి నా యొక్క నమస్కారాలు. సార్, నా పేరు చింతోజు రఘునందన్ చారి. మా నాన్నగారు కీర్తిశేషులు బుచ్చయ్య. నేను 2015లో రిటైర్మెంట్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. 2015 నేను టెలిఫోన్ డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, అందులో నేను వర్క్ చేశాను. 2015లో రిటైర్మెంట్ అయినాక నేను తిరిగి నా స్వగ్రామం, నా ఊరు, నేను పుట్టిన మమకారం, నా ఊరు మమకారం. అంటే ఇక్కడికి రావాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది మీకు? ఇంతకు మళ్ళీ అదే ఊరికి వెళ్ళి సో సాధ్యమైనంత వరకు ఒక లైఫ్లో మీరు లాంగ్ సర్వీస్ చేసారు సొసైటీకి. చేసిన తర్వాత మ్యాక్సిమం సిటీలోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్. మరి మీరు ఈ గ్రామానికి, మీ పుట్టిన ఊరికే తిరిగి రావడానికి అలా కాకుండా, నా స్వార్థం కొరకు కాకుండా, నేను సుఖ సౌఖ్యము ఏదో రిటైర్మెంట్ అయ్యి నేను హ్యాపీగా ఉండాలనేటువంటి ఉద్దేశమే కాకుండా, నా గ్రామ ప్రజలు, నేను పుట్టిన మమకారం, నా ఊరు, నా గ్రామ ప్రజల యొక్క, నా గ్రామము చూస్తే ఏ మార్పు కనిపించలేదు. మార్పు అనేటువంటిది ఆ ఊరు, గ్రామ ప్రజలలో మార్పు రావాలనే ఉద్దేశంతో వాళ్ళతో ఒక చైతన్యంగా, వాళ్ళతో కలగలుపుగా ఉంటూ వాళ్ళలో మార్పు తీసుకురావాలనేటువంటి నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి. ఒకనొకప్పుడు 2018లో ఒక మహమ్మారి, భయంకరమైన మహమ్మారి, ఏదైతే కరోనా అనేటువంటిది కనిపించని జబ్బు, అది కనిపించని జబ్బు. కాబట్టి తల్లికి పిల్ల, పిల్లకు తల్లి, ఎవరు కాకుండా ఉన్నటువంటి ఆ పరిస్థితి,
అప్పుడు చూస్తే నాకు హృదయం ద్రవించిపోయింది, నా మనసు కలవరించిపోయింది. అదే కాకుండా అప్పుడు నేను ఒక 450, 430, 450 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంచి నేను నా వృత్తులను నేను సేవ చేసిన. అదే కాకుండా ప్రజలకు మా గ్రామంలో ఎన్నో అనేక సమస్యలు పూర్వం నుంచి చిరకాలం నుంచి ఉన్నటువంటి సమస్యలు అలాగే ఉన్నాయి, ఇంకా కూడా సమస్యలు ఉన్నాయి. ఏ నాయకులు వచ్చినా, ఏ రాజకీయ నాయకులు వచ్చినా, ఏ సర్పంచులు వచ్చినా, ఏ గ్రామ అధికారులు వచ్చినా ప్రజలు వారి డబ్బు పెట్టుబడి కేవలము ఒక పెట్టుబడిలాగా, ఒక వ్యాపారం పెట్టుబడిలాగా ఓటుకు నోటు కొని సర్పంచులవి, గ్రామ పెద్దలు అవి గ్రామ ప్రజలను పట్టించుకోకుండా చేసినటువంటి ఈ పరిస్థితి. దానికి ఒకవైపు ఫార్మా కంపెనీల వల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యి భూమి మట్టి ఖరాబ్ అయిపోయింది, వాతావరణ కాలుష్యము, భూగర్భ జల కాలుష్యము, పైన వర్షం పైన ప్రవహించే నీరు కాలుష్యము, ప్రతిదీ కాలుష్యం. ఒకవైపు ప్రజలు అట్లా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి ప్రజలలో నేను మార్పు తేవాలనేటువంటి ఉద్దేశంతో నేను ఎవరైనా బీదవాళ్ళు కానీ వాళ్ళు చనిపోతే నిరాశ్రయులై ఉన్న వాళ్ళని ఆదుకోవటము, నాకున్న పట్టడన్నంలో, నాకున్న పిడికడన్నంలో ఒక సగం పిడికడు ఒకరికి పెడతామనేటువంటి మనస్తత్వంతో, ఒకరికి మేలు చేద్దామనేటువంటి ఉద్దేశంతో నేను నా ఊళ్ళో నేను ఈ సామాజిక కార్యక్రమం నేను చేస్తూ ఉంటుంటాను. గుడులు కానీ, పురాతనమైన గుడులు కానీ, ఆ గుడుల పునర్నిర్మాణం గురించి, ఇంకా ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇంత డబ్బులు ఇవ్వటము, లేకపోతే ఇంకా గరీబులు ఎవరైనా పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి ఇంత పుస్తిమెట్టలో ఏదో చాతనైన కాడికి ఈ బట్టలో ఏదో ఒకటి చేద్దామని నాకున్న కాడికి. నేనేమి ఉన్న పెద్ద కుబేరుని గాను, డబ్బున్నవాడిని గాను. ఎందుకంటే నా భార్య పిల్లలు వాళ్ళు దేవుడి దయ వల్ల 3 పూటలు అన్నం వాళ్ళు, నా భార్య పిల్లలు మేము హాయిగా ఉంటున్నాం. నాకు ఇంకా ఎలాంటి ఆశ లేదు. నా ఊరు, నా గ్రామము, నా ప్రజలు బాగా ఉండాలనేటువంటి తాపత్రయమే నాది, నా తపన. అలా కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయండి. ఊర్లో గ్రామంలో కూడా భూదాన భూములు కూడా చాలా ఉన్నాయి. భూదాన భూములు కూడా దాదాపు ఒక 2 years నుంచి సర్వే నెంబర్ 389/2 అదే భూదానం భూమి. అది అట్టి భూమిని కూడా అన్యక్రాంతంగా భూమిని అమ్ముకోవటము, కొనటము, అమ్ముకోవటము జరిగింది. దాని గురించి కూడా కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది. CCLA గారికి ఇవ్వటం జరిగింది, కలెక్టర్ గారికి ఇవ్వటం జరిగింది, MRO గారికి ఇవ్వటం జరిగింది. 2 సంవత్సరాల నుండి అది ఎక్కడికి తిరగటం లేదు, చేయటం లేదు. వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటలేరు, చర్యలు తీసుకుంటలేరు. అలాగా కాకుండా ఇంకా 4 ఎకరాల 20 గుంటలు ప్రభుత్వ భూమి, TS ISC ఆఫీసర్లు, ఒక ప్రైవేటు రియాల్టర్లు వాళ్ళు కొమ్ముక్కయి 4 ఎకరాల 20 గుంటలు స్వాధీనం చేసుకుని పరలో స్వాధీనమైంది. ఇలా చాలా ఉన్నాయి చెప్పబోతే. రోడ్లు బాగా లేవు. రాపల్లె పోలేపల్లి రోడ్డు, రాపల్లె కారుకొండ రోడ్డు, కారూరు రోడ్డు, రాపల్లె పోలేపల్లి రోడ్డు, చాలామంది కింద పడుతున్నారు, దెబ్బలు తాకుతున్నాయి. రోడ్లు బాగలేవు, మొత్తం గుంతలమయము, బురదమయము, చాలా ఏళ్ళ నుంచి ఉన్నది. ఒక భూస్వామి ఊరు వెలుపల ఊరు చివరి నుంచి బయటికి వెళ్తుంటే కిలోమీటర్ మీద ఆయన గోడ కట్టిండు. ఆ గోడ వల్ల నీళ్లు ఆగి 2.5 సంవత్సరాల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలా చెప్పబోతే చాలా ఉన్నాయి సార్. చాలా ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఉన్నాయి పోలేపల్లి. నేను అనేది ఏంటంటే మార్పు రావాలంటే ఈ ఉచితాలు అనేటువంటిది బంద్ కావాలి. ఉచితాలు అనేటువంటిది ప్రజలకు ఉచితాలు అనేటువంటిది ఇచ్చి వారిని ఎరవేసి, ప్రజలను ఎరవేసి, ఎక్కడన్నా గొంగళ్ళు అక్కడే అన్నట్లుగా వాళ్ళకు ప్రజలకు సేవ చేయటం లేదు, ప్రజలకు అందవలసినటువంటి ఫలాలను అందటం లేదు. కాబట్టి ఇవన్నీ నిర్మూలన కావాలంటే ప్రజల్లో మార్పు రావాలి. ఆ ప్రజల మార్పు కొరకు నేను చాలా విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. మరి మొన్ననే మా కుటుంబ సోదరులు కూడా బీరప్ప పండుగ చేస్తే వాళ్ళకు ఒక విగ్రహం చేయించటమైంది, వెండి విగ్రహం చేయించటమైంది, అంతకితం పుష్టిమెట్టలు చేయించటమైంది, తలంబ్రాలు
పట్టు పీతాంబరాలు సమర్పించడం జరిగింది. ఇలా రకరకాల నేను నాకు తోచిన కాడికి, నాకు చేతనైన కాడికి సామాజిక సేవలు చేస్తున్నా. అది సో ముఖ్యంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం వలన గ్రామంలో రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళంతా కొంచెం అంటే ఈయన నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో ఏమైనా ఎలక్షన్కి వస్తాడా, వచ్చేటందుకు ఇవన్నీ చేస్తున్నాడా అనే ఒక ఊహాగానాలు అయితే వస్తున్నాయి. వాళ్ళు భయాందోళనలకు గురవుతున్నారు సార్ కొంతమంది. కానీ నేను ఎలాంటి నిస్వార్థము, ఏ స్వార్థం లేకుండా మానవతా దృక్పథంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, కానీ నేను దేన్ని ఆశించి చేస్తలేను. అలా అనుకుంటే నేను 2019లో కూడా చేస్తున్నాను, 2019 నుంచి కూడా చేస్తున్నాను. నేను అనేక సేవలు చేస్తున్నాను. ఇది చలివేంద్రం అని నేను కంపల్సరీ ప్రతి సంవత్సరం చలివేంద్రం పెడతాను. అట్లీస్ట్ చలివేంద్రం ఒక నయా పైసా ఖర్చు పెట్టి ఒక గుక్కడి నీళ్లు పోసేటువంటి వాళ్ళు ఎవరు లేరు. నేను అది కూడా చేస్తున్నాను కదా. అది ఏది ఆశించి చేస్తున్నట్లు మరి ఈ నేను నుంచి చేస్తున్నా కదా. ఇప్పుడు ఏదో పదవి కొరకని కాదు, అది కరెక్ట్ కాదు. కాకపోతే వాళ్ళలో భయాలు ఉన్నాయి. ఇతడు ఏదో చేస్తున్నాడు, మాకు ఏదైతే సర్పంచో ఇంకేదో పదవులు వస్తే మమ్మల్ని ఎవరు పలకరించడో ఏమో అనేటువంటిది వాళ్ళ భయాందాలు ఉన్నాయి. అలా కాదు, అలాంటిది ఏం లేదు. అవసరం పడితే నా ప్రజలకు నేను ఊళ్ళో సేవ అనేటువంటి నా ఊళ్ళో రోడ్లు కూడా ఊడుస్తాను, నేను మోరీలు కూడా సాల్వ్ చేస్తాను. నేను ఎందుకంటే నా నిర్మలమైన హృదయంతో నేను ప్రజల సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్న, అంతే తప్ప నేను దేన్ని ఆశించి చేయటం లేదు. అంటే ఒకవేళ అవకాశం వస్తే లోకల్ బాడీలో అయితే ఇక్కడ నిలబడాలి. లోకల్ బాడీలో నిలబడాను అంటే నాకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి. నాకు ప్రతినిత్యం నాకు కనీసం ఒక 10 మంది ఫోన్ చేస్తున్నా మా గ్రామ ప్రజలు. పంతులు, మీరు చారి గారు, మీరు సర్పంచ్ నిలబడండి, మీరు నిలబడితే మాకు మేలు జరుగుతుంది. మీరు చదువుకున్న వాళ్ళే కాకుండా మీరు ఎలా అంటే ప్రజలు ఎప్పుడూ మా వెంబడి తిరుగుతారు, మీరు ప్రజలు వెంబడి తిరుగుతారు, ప్రజల గురించి పట్టించుకుంటారు. ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంతకుముందు ఎంతోమంది సర్పంచ్ ఉన్నారు, ఇంతవరకు వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు. మీ గురించి మీరు ఎప్పుడు మా గురించి ఆలోచన చేస్తుంటారు, మా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు, చేస్తుంటారు. కాబట్టి మీరు నిలబడితే బాగుంటుంది, మాకు మేలు జరుగుతుంటుంది అని చెప్పి ప్రజల ఒత్తిడి ఉన్నది. కానీ నేను ఇంకా ఏం నిర్ణయించుకోలేదు. వాళ్ళు ఏమో చెప్పలేము, వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళ దాని మీద చెప్పలేము. ఒకవేళ ప్రజలు ఒత్తిడి చేస్తే నిలబడతా, లేకపోతే అవసరం లేదు. దానికోసం ఏం లేదు. దాని కొరకే ప్రత్యేకంగా నాకు ఒక పదవి కావాలి, నేను సంపాదించాలా, నేను ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలా, దానికి నేను మళ్ళీ దాని పైసలు వెనకేసుకోవాలి, 1కి 10 చేయాలి దాని అనేటువంటిది, అలాంటిది నాకు ఏమీ లేదు. ఇలాంటి ఉద్దేశం లేదు. ఇప్పుడు నాకు ఎదురైనటువంటి వాళ్ళు, నేనంటే ఇబ్బంది పెట్టాలు, నేనంటే సరిపడని వాళ్ళు, నేనంటే కొంచెం ఈర్ష్యాభావం ఉన్నటువంటి వాళ్ళది అదే ఉంది. ఏమని, మేము 1 కోటి రూపాయలు పెడతాం, సర్పంచ్ అవుతాం, మేము ఒక ఓటుకు 10,000 ఖర్చు పెట్టామనేటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. అది కాబట్టి నాకు అలాంటిది ఏం లేదు. వాళ్ళు ఏమున్నది అండి, ఇప్పుడు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి చేస్తే వాడి దృష్టి ప్రజల సేవ మీద ఉండదు. దృష్టి 1 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టా నేను, 1కోటికి 2 కోట్లు తీయాలనేటువంటి ఆలోచన ఉంటుంది అతనికి. బిజినెస్ ఇది వాళ్ళ యొక్క ధ్యేయం. కాబట్టి ప్రజల్లో ఇది గమనించాలి, ప్రజలు ఇది గమనించాలి. ఇప్పుడు మా ఊళ్ళో యూత్ కూడా ఇప్పుడు తయారైంది. యూత్కు నేను చెప్పేది ఇదే, నా సలహా, యూత్కి చెప్పే సలహా ఇది. బాబు, నిజాన్ని గమనించండి. ఇప్పుడైనా మీరైనా మేలుకోండి. ఇలా జరుగుతుంది, అవినీతి జరుగుతుంది ఊళ్ళో, అనేక అవినీతులు జరుగుతున్నాయి, ఎన్నో అవినీతులు జరుగుతున్నాయి. మనము స్వచ్ఛందంగా ఓటు పాల్గొని నిజమైనటువంటి నాయకుని ఎన్నుకోండి, అతనితో ప్రజల సేవ చేయించుకోండి అని నేను యూత్కు చెప్తున్నాను. యూత్కు నేను ఇచ్చే సలహా ఇదే. మీరు ఈ సహాయ సహకారాలు కావచ్చు, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎవరి నుంచి అయినా కానీ బెదిరింపు ధోరణి కావచ్చు, చాలా బెదిరింపులు వస్తున్నాయి. నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి, చాలా బెదిరింపులు వస్తున్నాయి. ఎందుకు చేస్తున్నావు, నీకేం అవసరం ఉంది, నీకు బలిసి చేస్తావా, నీకు ఎక్కువ పైసలు, చాలా రకరకాల కొంతమంది ఎంపవర్మెంట్ వాట్స్ అంటే అనరాని మాటలతో కూడా మాట్లాడుతూ, లేదా వాడిపైన వీడిపైన వాడు అంటే నాతో చెప్పకుండా వేరే వాళ్ళతో చెప్పడం కూడా ఇలా జరుగుతుంది. ఇక ఏమైతే నా పైన ఈయన
గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే అనిరుద్ధ్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయనకు నాపైన లేనిపోని ఆయనకు చెప్పటము, నాపైన ఆయన మిస్గైడ్ చేయటము, నాపైన ఆయనకు దేశం వచ్చినట్లుగా కొన్ని చెప్పటము ఇలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం లేదు. ఇంకొకటి విషయం ఏంటంటే సార్, ఇక్కడ మా దగ్గర మా ఊర్లో మా గ్రామంలో ఇది పారిశ్రామిక వాడ, పెద్ద పారిశ్రామిక వాడ. ఈ పారిశ్రామిక వాడలో ఒక 26 నుంచి 36 లారీలు ఫిల్టర్ అంటే ఏమంటారు, నీళ్ళు సప్లై చేస్తారు, నీళ్ళు అమ్ముతారు. రైతు బోర్లతోటి నీళ్ళు అమ్ముతారు వాళ్ళకు, కంపెనీ వాళ్ళకు ట్యాంకర్లు నీళ్ళ ట్యాంకర్లు 26 నుంచి 36 లారీలు. ప్లస్ ఆల్రెడీ ఒక కోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. అది వాటర్ ప్లాంట్ అని కేటీఆర్ వాటర్ ప్లాంట్ అని దానిపైన కోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. నీళ్లు చెరువులో పడుతున్నాయి, కలుషితం అవుతున్నాయి అని చెప్పి దానిపైన జడ్జిమెంట్ కూడా ఉంది. షిఫ్ట్ చేయాలని జడ్జిమెంట్ ఉంది, అయినా షిఫ్ట్ చేయటం లేదు. అంతేకాకుండా ఇప్పుడు ఈయన గౌరవనీయులైన అనిరుద్ధ్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఆయన వచ్చినాక కూడా అదే కాకుండా ఇంకా 2 వాటర్ ప్లాంట్లు వెలసిల్లినాయి. ఆయన పర్మిషన్ ఇచ్చిండో ఏలేదో తెలియదు. కానీ ఆ వాటర్ ప్లాంట్ ఎవరు, ఈ అనిరుద్ధ్ రెడ్డి గారి అనుచరులు తీసి వేయకపోగా మళ్ళీ ఇంకా కొత్త 2 ప్లాంట్లు అయినాయి. ఆ ప్లాంట్లు ఎవరు, సుధాకర్ రెడ్డి అని, కుర్వ బాలయ్య అని, తర్వాత మాచారము ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ రాజు గౌడ్ అని, ఇంకో గౌడ్ అని, ఇట్లా 2 వాటర్ ప్లాంట్ మాచారం రాజు పోలేపల్లి శివార్లో ఒక ప్లాంట్ కొత్తగా వాళ్ళు వెలసిల్లింది ఈ అనిరుద్ధ్ రెడ్డి సార్ వచ్చినాక. ఇది ఒకటి, ఇంకోటి పోలేపల్లి గ్రామంలో కూడా. మరి అటువంటిప్పుడు కోర్టు లేదు, భయం లేదు, నయం లేదు, ఏం లేదు. మరి అటువంటిప్పుడు మరి కష్టము. దాని కొరకని ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు రాకపోతే కష్టం. విషయం ఏంటంటే ఈ పోలేపల్లి గ్రామంలో ఇంత పెద్ద పారిశ్రామిక వాడ వచ్చినా బాగుపడ్డది ఎవరు అని అంటే మాజీ సర్పంచులు బాగుపడ్డారు, వాటర్ ట్యాంకర్లు బాగుపడుతున్నారు తప్ప మామూలు ఊళ్ళో కూలి నాలికి పోతున్నారు, ఊడవటానికి చేయడానికి పోతున్నారు. వారికి తగినటువంటి, వారికి హోదాకు తగినటువంటి ఉద్యోగాలు ఇస్తారు. స్థానికేతరులకు పై ఉద్యోగాలు ఇస్తున్నారు స్థానికేతరులకు. మరి మా ఊర్లో వాళ్ళు ఊడవటానికి చేయడానికి మామూలు లేడీస్ వాళ్ళు పోతుంటారు తప్ప ఎలాంటి గుర్తింపు అయినటువంటి ఉద్యోగాలు ఆ కంపెనీలో ఇవ్వటం లేదు. కంపెనీల వల్ల గ్రామానికి ఎలాంటి డెవలప్ లేదు, అభివృద్ధి లేదు. కంపెనీల వల్ల నష్టమే జరుగుతుంది. అభివృద్ధి ఎవరు అభివృద్ధి పొందుతారు, ఎవరు లాభం పొందుతారు అంటే మాజీ సర్పంచులు మాత్రమే. ఒక ఆయననేమో ఏకంగా తన ఇంటి నుంచి, తన బోర్ నుంచి కంపెనీలకు పైప్ లైన్. ఇంకొక సర్పంచ్ కూడా అదే రకంగా. ఇంకొక సర్పంచ్ ఏంటి, ఏకంగా పెద్ద ప్లాంట్ అతని లారీలు. ఈ రకంగా వాళ్ళకే వెండర్లు, వాళ్ళకే లేబర్ కాంట్రాక్టులు, రకరకాల కాంట్రాక్టర్లు వాళ్ళకే ఉంటాయి. మామూలుగా వాళ్ళకి మా పొలాలు పోయినాయి. ఇప్పుడు ఆ వెండర్లు, కాంట్రాక్టర్లు, ఆ నీళ్లు సప్లై చేసే వాళ్ళ పొలాలు పోలే. ఉదాహరణకు ఈయన మాజీ సర్పంచ్ గారి భర్త రామచంద్రారెడ్డి, ఆయనకు ఒక సెంటం కూడా పోలేదు. ఆయన పొలాలు ఏమిట్లో సెజులు ప్రభుత్వంలో పారిశ్రామిక దానికి ఒక గుంట కూడా, ఒక సెంటు కూడా పోలే. అలాగే మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారిని ఒక గుంట కూడా పోలే. అలాగే జీప్సీన్ అనేటువంటిది ఆయనది ఒక గుంట కూడా పోలే. కుర్వ బాలయ్య ఒక గుంట కూడా పోలే. ఇంకెవరిది సుధాకర్ రెడ్డి ఎవరి ఒక గుంట కూడా పోలేదు. అంటే పొలాలు మాగిపోయినాయి, సామాన్య రైతులైపోయినాయి, రాజకీయ నాయకులు ఎవరి పోలే. లబ్ధి పొందేది ఎవరు అంటే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. సో మరి ఇటువంటి ఊర్లో ఎన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎదుర్కొంటా ఇన్ని సంఘటనలు ఉన్నాయి. నేను ఎదుర్కొంటాను. ధైర్యం ఉంది. ఒకటేనండి నేను చెప్పేది ఒకటే. నేను ఒక 3 వస్త్రాలను దగ్గర పెట్టుకున్నా. నేను సాహసం అనేటువంటిది ఒకటి, ధైర్యం అనేటువంటిది ఒకటి. ఇంకా వీటి వల్ల నేను ముందుకెళ్తున్నాను. నేను సాహసం, ధైర్యం, ధర్మం అనేటువంటిది, ఈ 3 నమ్మకం నేను ముందుకెళ్తున్నాను. దానికి గాను ప్రజలు మార్పు రావాలి. ప్రజలు నాకు తోడు ఉంటే నేను చాలా చేసేది ఉంది. ప్రజల కొరకు, నా గ్రామం కొరకు చాలా సేవ చేసేది ఉంది. నేను మార్పు తెస్తాను. అది నా వల్ల అవుతుంది. నాకు నమ్మకం ఉంది. నేను చేయగలను. నేను సో
సో మరి ప్రజల మార్పు తెస్తాను, ప్రజలకు మేలు చేస్తాను. ఊర్లో ఉన్న ఈ సమస్యలపైన ఎమ్మెల్యే గారిని కావచ్చు, సంబంధిత అధికారులను కలిసే ప్రయత్నం చేశారు. సంబంధిత అధికారులకు చెప్తున్నా సార్, సంబంధిత అధికారులకు రైతులకు కూడా చెప్తున్నా నేను. ఉదాహరణకు మొన్న అంటే జస్ట్ ఒక 15 రోజుల క్రితం విపరీతమైన వానలు. ఇప్పుడు కూడా మీరు వస్తున్నారు సార్, ఆ తొవ్వ బాగలేక ఇక్కడికి వెళ్ళి వచ్చారు మీరు. ఆ యొక్క దారి రాపల్లె కోలేపల్లె దారి బాగలేక మంచిగా లేక బురదమయము గుంతలమయం ఉన్నటువంటిది. దాని గురించి ఆయన గోడ కట్టిన, 1 కిలోమీటర్ మేర గోడ కట్టిన. ఆయన నారాయణ రెడ్డి గారు అని దొరవారైన ఆయన భూస్వామి, పట్టేదారుడు భూస్వామి, ఆయన పెత్తందారు. నీళ్లు కట్టసరిగి ఆ నీళ్లు పోయే తరతరాల నుంచి పోతున్నటువంటి నీళ్లను అడ్డు కట్టి చేసినందుకు చాలా ఇబ్బంది పడుతుంది. దాని గురించి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను. కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చారు? ఒక 15 రోజుల క్రితం ఇచ్చినాం. కానీ అది ఏమైందంటే మళ్ళీ కొంతమంది అదే ఆ యొక్క దొరవారి యొక్క మనుషులు లేదు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎంఆర్ఓని పంపారు, అది సబ్మిట్ చేయకండి అని చెప్పి వీళ్ళు ఒక గేమ్ ఆడి నాటకం ఆడి నన్ను సబ్మిట్ చేయకుండా నన్ను ఆపిపెట్టిండు. ఇప్పుడు ఆయన అదే కాదు, నారాయణ రెడ్డి గారు అనేటువంటి ఆయన ఆ పట్టేదారుడు ఏదైతే గోడ కట్టి నీళ్లు ఆపుదల చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టినటువంటి ఆ వ్యక్తి ఇంతకు క్రితం కూడా ఒక తరతరాల నుంచి ఉన్నటువంటి ఒక శ్మశాన వాటికను కోర్టులో వేసి ఆ బేగరలో గుంతలు దువ్వి చేస్తే ఒక వృత్తిపరంగా ఉన్నటువంటి ఆయన వాళ్ళను బెదిరించి వాళ్ళపైన కేసులు వేసి వాళ్ళపైన దాడులు చేసి అది మొత్తం బంద్ చేసిండు. ఏది శ్మశాన వాటికను బంద్ చేసి కొన్ని శవాలను కొన్ని బొందలను కూడా తీసేసిండు. ఒక బొందం తీయాలంటే చట్టపరంగా ఇంత పెద్ద చాలా నాన్ వేరియబుల్ వారెంట్ ఏమంటారు, అది పెద్ద శిక్ష. అది అటువంటి పని చేసినటువంటి ఆయన మొత్తం పైన ఊర్లో మొదటి నుంచి కూడా పటేళ్ళు, పట్వారీలు, కర్ణాలు, దొరలు, పెత్తందారులు, భూస్వాములు పూర్వకాలం నుంచి ఉన్నటువంటి వాళ్ళు అది పరంపరగా అట్లాగే నడుస్తుంది. ఇప్పటికి కూడా మా దళిత సోదరులు కూడా లేదా మా వెనుకబడిన బీసీ సోదరులు కూడా ఇప్పటికి కూడా వాళ్లకు అదే ధోరణిగా అమ్మో పటేల్ ఏమంటాడు, అమ్మో దొర ఏమంటాడు, అమ్మో కర్ణమైన రాధాకిషన్ సార్ ఏమంటాడు, ఆ సార్ ఏమంటాడు, ఆ పటేల్ ఏమంటాడు, ఈ పటేల్ ఏమంటాడు. ఇప్పుడు కూడా ఇది ప్రజాస్వామ్యం మారడం లేదు. ప్రజాస్వామ్యం వచ్చి ఇన్నేళ్ళైనా కూడా పోలేపల్లి మాత్రం ఏం మార్పు రాలేదు. కానీ దానికి నేను కంకణం కట్టుకునే మార్పు చేస్తానండి. ఇది నాకు సాధ్యమవుతుంది అంటారు. సాధ్యపడుతుంది కృషి. చూడు మీ చుట్టూ ఇంతమంది ఉన్నారంటున్నారు, సో మరి సాధ్యమయ్యే విషయమే అంటారా? సాధ్యపడుతుంది సార్, కృషి చేస్తాను సార్. నేను కృషి చేస్తాను, ప్రయత్నం చేస్తాను కాదు. నేను అది అయినంత వరకు నేను నా బంధువుల ప్రాణం ఉన్నంత వరకు నేను వదిలేను. ఇంకొకటి చాలా విషయం మీకు చెప్పవలసిన ఏంటంటే, ఇప్పుడు ఇందాక చెప్పిన కదా భూదాన భూములు, వక్ఫ్ భూములు, ప్రభుత్వ భూములు, వాటి గురించి తిమింగలాలను బయటికి తీస్తున్నాం. త్వరలోనే చిట్టా ఉంది. త్వరలోనే ఈ తిమింగలాలు బయటపడతాయి. అది ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా, మీ ఎన్టీవీ ద్వారా ప్రభుత్వ దృష్టి ప్రజల దృష్టికి బహిర్గతం కావాలని, బాహ్య ప్రపంచానికి తెలియాలని మీ సహాయ సహకారం కావాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా సార్, దానికి సంబంధించిన డాక్యుమెంట్ల పేపర్లో దానికి ఏమున్న ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా సాక్ష్యాలతో సహా మనం బయట పెడతాం. ఇస్తాం సార్. అది ఎందుకంటే ప్రజల ఆస్తి అంతా ఎందుకు సార్, జస్ట్ ఒక నిధుల కుంభకోణము, గ్రామ పంచాయతీ నిధుల కుంభకోణము, అది వాస్తవంగా గౌరవ ఎమ్మెల్యే గారికి ఇక్కడైతుంది. వాస్తవంగా గౌరవ ఎమ్మెల్యే గారు దాన్ని వెలికి తీశాడు. ఆయన వెలికి తీసి ఆయన అనుమానము నివృత్తి అయింది. వాస్తవం జరిగింది. కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయటమైంది. కలెక్టర్ గారు ఎంక్వైరీ విచారణకు పెట్టాడు. విచారణ కమిటీ అయింది. దాని తర్వాత త్రిసభ్య కమిటీ అయింది. ఇవన్నీ అయిపోయినాయి. నిర్ధారణ కూడా జరిగింది. వాళ్ళు దోషులు అని నిర్ధారణ కూడా జరిగింది. నిర్ధారణ జరిగినప్పుడు దాంట్లో గ్రామ పంచాయతీ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెక్రటరీ గారిని సస్పెండ్ చేశారు. సర్పంచ్ గారికి షోకాస్ నోటీస్ ఇచ్చారు. డిప్యూటీ సర్పంచ్ గారిని వదిలేశారు. దాని గురించి నేను మళ్ళీ కలెక్టర్ గారికి గుర్తు చేశాను.
గుర్తు చేస్తే వారు నా మాట మన్నించి వారు కూడా బాధ్యులే అని చెప్పి పరిగణలోకి తీసుకున్నారు. డిప్యూటీ సర్పంచ్ కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఇవన్నీ అయిన తర్వాత మరి వారు అట్టి సొమ్మును రికవరీ చేయటం లేదు, మరి వారికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వటం లేదు. ఇదేమిటి అని కలెక్టర్ గారు అంటే ప్రాసెస్ ఉంటుంది కదా, అప్పుడు ప్రాసెస్ కంప్లీట్ అయ్యి ఆల్రెడీ ప్రాసెస్ కంప్లీటెడ్, ప్రాసెస్ కూడా కంప్లీటెడ్. ఇది వాళ్ళు డిపిఓ దగ్గర వెళ్తే డిపిఓ గారు సింపుల్గా చెప్పేస్తారు, ఈ బంతి నా దగ్గర లేదండి కలెక్టర్ గారి దగ్గర ఉందండి. కలెక్టర్ గారిని ఏమైనా వారి దగ్గర వెళ్తే అంటే లేదండి పైకి పంపిస్తాం అంటున్నారు. ఒకసారి అయితే పైకి పంపించేస్తామంటారు. పైకి ఏంటంటే మీరు కలెక్టర్ గారు కదా, మీరు మెజిస్ట్రేట్ కదండి, మీరు ఒక న్యాయమూర్తులు, మీరు కలెక్టరే కాకుండా ప్రథమ పౌరులే కాకుండా ప్రథమ ఉన్నతమైనటువంటి ఉన్నతాధికారి కాకుండా మీరు న్యాయమూర్తులు కూడా మెజిస్ట్రేట్ కదా, డిస్ట్రిక్ట్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కదా అని అడిగితే లేదండి పంపించేసినాం అని. మీకు బోధన భూములలో కావచ్చు, గ్రామ పంచాయతీలో జరిగిన అవినీతి విషయంలో కావచ్చు, కంపెనీల విషయంలో, సో ఊరి గ్రామాభివృద్ధి కోసం పోరాడుతున్నాం. ఈ టైంలో మీకు ఏమైనా థ్రెటన్స్ అంటే ఇంతెందుకు చేస్తున్నాడు, ఒక పెద్ద మనిషి ఉండి నువ్వు మంచిగా ఒక రెస్ట్ తీసుకోక ఎందుకు గ్రామాభివృద్ధిలో మాకు అడ్డంగా ఏర్పడుతున్నాం అన్నట్టు ఏమన్నా కంప్లైంట్ వస్తున్నాయి సార్. కంప్లైంట్ వస్తున్నాయి, చాలా మంది డైరెక్ట్ ఫోన్ చేస్తున్నారు, డైరెక్ట్ ఫోన్ చేస్తున్నారు. కాకపోతే నేను ఏమనుకుంటున్నానంటే వీటన్నిటికీ ఒకటే సమాధానం. వారికి అలాంటి వారికి నేనంటే గిట్టని వారికి, నేనంటే సరిపడని వాళ్ళకి, నేనంటే ఈర్ష్యాభావం ఉన్నటువంటి వాళ్ళకు ఒకటే వాళ్ళకు నేను చేసుకుంటూ నా మంచి పనులు నేను చేసుకుంటూ పోవటమే వాళ్ళకు ఒక చెంపపెట్టు అని నేను భావిస్తున్నాను. వాళ్ళకి అదే సమాధానం. సో రాబోయే ఎందుకంటే ఆ యొక్క బురదలో ఒక రాయి వేస్తే ఆ బురద నా పైన కూడా పడుతుంది. నా స్టేటస్కు నా మంచితనానికి కొంచెం హానికరమైనటువంటి కాబట్టి వదిలేస్తున్నాను. ఉదాహరణకు శివాలయం కట్టాను, 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాను, నేనే కట్టాను. నేనంటే ఇక డిప్యూటీ సర్పంచ్ కూడా ఆయన కూడా సహకారం ఉన్నది. రాఘవేంద్ర అని ఆయన కూడా సహకారం ఉంది. ఆయన 1 లక్ష ఇచ్చి లేకపోతే సమాధానంగా నాతో పాటు కష్టపడు. అది చీమలు పెట్టిన పుట్టలో ఒక పాము జొరింది, అందులో ఒక పాము జొరింది. ఆ పాము ఏమిటంటే అది ఏదో ఒక కంపెనీలో అతనికి లారీ ఉన్నది, కంపెనీలో చిన్న బొన్న చిత్తకా బతుక చిన్న బొన్న పరిచయం ఉన్న వాళ్ళతో 10,000 20,000 ఎంతనో జమ చేసి ఆ స్లాబ్ వేసేసిన తర్వాత ఇప్పుడు గతంలో మీలాంటి వాళ్ళు మీడియా వాళ్ళు వచ్చారంటే ఇట్లా చేస్తున్నాడు కదా, సేవ చేస్తున్నాడు, సామాజిక సేవ చేస్తున్నాడు అని చెప్పి ఏదో పేపర్లు ఇచ్చాను. అతడు ఏమంటాడంటే అతనికి ఈర్ష్య, అతడు తట్టుకోలేక అతడు ఏదో రకరకాలుగా మాట్లాడాడు, నానా రకాలుగా మాట్లాడి ఒకడవ కట్టిన గుడి నేను కట్టిన అంటే అతడు ఎంత ఇచ్చాడు, 25,000 ఒకసారి ఇచ్చాడు, 25,000 ఒకసారి ఇచ్చాడు, 50,000 రూపాయలు ఇచ్చాడు, 25,000 ఇచ్చినాక 6 నెలలకు 25,000 ఇచ్చాడు. ఇప్పుడు అతడు ఉన్నాడు, నేను సరే మంచిది ఎవరైనా కట్టని దాన్ని ఏముంది, సరే కట్టని మంచి చేస్తున్నానని నేను హర్షిస్తున్నా. కానీ అతడిలో ఉన్నటువంటి బాధ ఏంటంటే నేను చేసేటువంటిది అతనికి గిట్టలేదు. ఇట్లా చాలామంది ఉన్నారు. ఈరోజు జస్ట్ ఇప్పుడే ఒక గంట క్రితం ఫోన్ చేసిన, ఒక గంట 2 గంటల క్రితం ఫోన్ చేసాను. అక్కడ ఒక చిన్న గుడిసె ఉండే, ఒక ఆమె చాలా ఆమె అని ఒక గుడిసె ఉండే, ఆ గుడికి అడ్డం వస్తుందని చెప్పి వారికి ఎంఆర్ఓ దగ్గర అడిగి వాళ్ళకు గవర్నమెంట్ ప్లాట్ ఉంటే ఇప్పిద్దామని చెప్పి ప్రయత్నం చేసినాము. ఆయన ఒప్పుకున్నారు కూడా, ఎంఆర్ఓ గారు కూడా ఒప్పుకున్నారు. ఒకవేళ చిన్న గుడిసె ఒక 60 గజాలు 50 గజాలు ఉన్నది, అది అంతే. ఆమె ఒప్పుకున్నది కూడా. ఇప్పుడు నాకు పొద్దుగాల ఫోన్ చేస్తున్నాడు, సంకటం వచ్చింది, నువ్వు దాని గురించి పేపర్లు ఉన్నాయంటే నాకు సంబంధం లేదు, ఒకసారి నాకు అవమానం జరిగిన చోట నాకు రాను, నాకు ఇంకా వేరే వర్క్ ఉన్నది, పని ఉన్నది అని అట్లా ఉంటుంది అది. ఇప్పుడు ఇంకోటి వెంకటేశ్వర స్వామి గుడి ఊళ్ళో ఒక 40 ఎకరాలు మెట్ట పొలం ఉంది, ఒక 7 ఎకరాల పొలం తడి పొలం ఉంది స్వామివారికి. ఆ గుడి శిథిలావస్థలో పడిపోయింది. వాళ్ళంతా బ్రాహ్మణ్స్ పూజారులు అంతా పాలోళ్ళు, చాలామంది పాలోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు, పూజా కార్యక్రమాలు కూడా సరిగా జరగటం లేదు, నిత్య పూజలు జరగటం లేదు, ధూపదీప నైవేద్యాలకు కష్టమవుతుంది. దానికి ఏదో మామూలుగా కార్యక్రమాలు పండుగలు అది ఉన్నప్పుడు బలవంతంగా వాళ్ళను 10 సార్లు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తున్నారు, ధూపదీప నైవేద్యం పెడుతున్నారు తప్ప ఆయన ఇంత ఆస్తులుండి కూడా ఆ స్వామివారికి ధూపదీప నైవేద్యం కూడా పట్టించుకోవట్లేరు, నోచుకుంటలేడు, ఆ భగవంతుడు నోచుకుంటలేడు. ఇప్పుడు దాని గురించి నేను పట్టించుకుందామని అనుకుంటే ఇక ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ పట్టించుకుంటాను. గజస్తంభం మొత్తం ఒరిగిపోయింది, అది ఏది చెదలు పట్టింది.
రెండవది గర్భగుడి, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి సార్. ఆయన వెంకటేశ్వర స్వామి, బాలాజీ వెంకటేశ్వర స్వామి, పోలేపల్లి బాలాజీ వెంకటేశ్వర స్వామి లోపల ఉన్నటువంటి విగ్రహం, మెయిన్ విగ్రహం ఏమిటంటే మూల స్తంభము, మూల విగ్రహం ఒరిగిపోయింది, కొడికి ఒరిగిపోయింది ఎన్నో ఏళ్ళ నుంచి. కొన్ని సెంటిమెంట్లు కూడా పట్టుకోవాలి మనం, సెంటిమెంట్లను కూడా అనుసరించాల్సి వస్తుంది. అది ఊరికి అనిస్తుంది, దాన్ని కూడా పట్టించుకోవట్లేదు. ఇలా చాలా ఉన్నాయి, చెప్తూ పోతుంటే చాలా ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకు కానీ మా ఊళ్ళో మా ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి జనరల్ ఎలక్షన్లప్పుడు వచ్చిన ఊళ్ళకు, ఒకసారి ఎంపీ ఎలక్షన్లప్పుడు వచ్చిన ఊళ్ళకు. ఎవరికి చెప్పుకుంటా మీకు? ఎవరికైనా చెప్పుకుంటే ఫోన్ చేసి చెప్పకపోయినా మేము పోదామన్నా కూడా మాకు ఆ గుంపులో అంతా మాకు దొరకదు. అంటే ఎలక్షన్ టైంలోనే వచ్చింది తప్ప మళ్ళీ రాలేదు. నేనే పోతాను. నేను ఎందుకని ప్రజల సమస్యను, ఊరి సమస్యను తీసుకొని పోతాను. నేను పోయినప్పుడు నన్ను పెద్ద ముక్తసరిగా మాట్లాడతాడు అంతే తప్ప. మరి ఇక మా ఊళ్ళో కొంతమంది ఉన్నారు, ఒక 4 ఉన్నారు, నాకు 4-5 మంది ఉన్నారు మొత్తం టోటల్గా. వాళ్ళు ఫోన్ చేసి తెచ్చుతాడు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు చెప్పిందే వేదం. కానీ ఇవన్నీ చెప్పుకుందామని నేను పోతా, కానీ నాకు అవకాశం దొరకనియడు, నాకు అవకాశం ఇవ్వడు. ఒకసారి కాకపోతే ఏంటంటే పొల్యూషన్ గురించి ఆయన స్పందించాడు. ఏదో కంపెనీ తగలబెడతానని చెప్పి నేను ముందనే ఉన్నా అప్పుడు నేను ముందనే ఆ సమస్య నా చేను పాడవుతున్నది అని చెప్పాను. అది ఒకసారి స్పందించాడు అంతే. భూదానం భూమి గురించి ఏం పెద్ద అదే తెలియదు. ఇంకో భూమి 4 ఎకరాలు 26 గుంటలు ఎక్స్చేంజ్, అంటే రియాల్టర్ భూమి, గవర్నమెంట్ భూమి రియాల్టర్, ఇట్లా దాని గురించి ఏమి చేస్తాడు. ఇప్పుడు ఇది గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం గురించి కూడా ఏం పట్టించుకో. అట్లే కాకుండా భూదాన భూములు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. రోడ్ల గురించి కూడా ఏం పట్టించుకోవట్లేదు, చేయట్లేదు. ఇది పరిస్థితి. ఒకవేళ నేను ప్రజల అభిష్టం మేరకు వాళ్ళ యొక్క ఒకవేళ సర్పంచ్ అయితే, ఒకవేళ ప్రజల వాళ్ళ ఉద్దేశ ప్రకారం అయితే, కానీ అప్పుడు మాత్రం నేను చట్టపరంగా పెద్దలను ఆశ్రయించి చట్టంలో ఏముంది దాని ప్రకారంగా నేను చర్యలు తీసుకొని నేను ప్రజలకు ఫలాలు అందేటట్లుగా ప్రజలకు అందేటట్లుగా నేను శాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. వారు ఎమ్మెల్యే గారు కానీ, ప్రభుత్వం గారు కానీ, ఎవరే కానీ మా హక్కు, ప్రజల హక్కు గురించి, ప్రజల ఫలాల గురించి నేను కొట్లాడటానికి, నేను ప్రాణాలైనా అర్పించి కొట్లాడటానికి, ప్రజల కొరకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.